మేషరాశి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రధానమైనటువంటి గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయంటే మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో మనకి రాహువు, మీనరాశిలో శని సంచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభావం వల్ల మేషరాశి వారికి సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ఆదాయం 2, వ్యయం 14. ఉదాహరణగా ₹2 వస్తే ₹14 ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే అప్పు చేసైనా సరే, రుణాలు చేసైనా సరే ఖర్చు పెట్టడం జరుగుతుంది. వివాహం చేస్తారా, అది గృహప్రవేశమా, లేక అనవసరమైన ఖర్చులు అనేటి విషయాలు మన దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. రాజ్యపూజ్యం 5, అవమానం కూడా ఎక్కువగానే ఉంది. గల కారణం ఏలినాటి శని మేషరాశి వారికి ప్రవేశించడం వల్ల, ప్రారంభం అవ్వడం వల్ల, దాని ప్రభావం వల్ల ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అంత అనుకూలంగా మేషరాశి వారికి లేదు అనే చెప్పడం జరుగుతుంది. ఎందువలనంటే కనుక ఈ రాశివారి ప్రారంభం లగాయతూ శుభ మిశ్రమ ఫలంగానే ఉంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి, రుణాలు అధికంగా చేయవలసి రావలసి ఉంటుంది, బంధువులతోటి మిత్రులతోటి కలహాలు ఉంటాయి, పై అధికారులతో కూడా వాద ప్రతివాదన చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రదేశం మార్పు, ఊరు మారడం కానీ, ఉద్యోగం మార్పు కానీ, గృహ మార్పు కానీ, స్థానచలనం కానీ, బదిలీ వేటు కానీ ఉండే అవకాశాలు మేషరాశి వారికి సంవత్సరం ఉంది. ఊహించిన మార్పులు తప్పనిసరిగా జరుగుతాయి. అనుకున్న పనులు ఆటంకాలు ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే వివాహ ఉపనయనాది కార్యక్రమాలు ఏమన్నా అనుకుంటే కూడా కొన్ని పనులు అవి కూడా ఆటంకాలు కలిగి తర్వాత పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. జాప్యానంతరం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, చికాకులు, అనారోగ్య సమస్యలు, అధిక బాధలు, ఈతి బాధలు, అనారోగ్య బాధల చేత కూడా శస్త్రచికిత్సల ద్వారా కూడా చేసుకుని తర్వాత కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో భేదాభిప్రాయాలు, భార్య పుత్రాదుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శాంతంగా ఉండి ఎక్కువగా మాట్లాడకుండా ఉంటాం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎక్కువగా ఎవరితో వాదించకుండా, అనవసర విషయాలు కలగజేసుకోకుండా మేషరాశి వారు ఉండగలిగితే ఈ సంవత్సరం చాలా మిశ్రమంగా అలా తెలియకుండానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు ఎందు చాలా శ్రద్ధ అవసరం. బాగా శ్రద్ధగా చదివితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టమే. కాబట్టి చాలా విద్యార్థులు శ్రద్ధగా వీళ్ళు విద్యాభ్యాసాన్ని బాగా చేయాలి, చదవాలి. అలాగే ర్యాంకులు కూడా మీరు ఊహించుకున్నట్లయితే ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పవలసి ఉంటుంది. చాలా కృషి చేయాలి మీరు ఈ సంవత్సరం. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలించలేకపోవచ్చు. మీరు అనుకున్న సమయంలో వీసాలు కానీ, విలువైన పత్రాలు కానీ రాలేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, ఎటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగం చేసే పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఎంతవరకు అధికారులతో పై యజమానితో ఉండాలి అంతవరకునే వాళ్ళతో మాట్లాడితే కనుక మీకు ఏ విధమైన ఇబ్బందులు. కింద పనిచేసే ఉద్యోగస్తులతో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటే ఈ సంవత్సరం మీ ఉద్యోగానికి పెద్ద ఇబ్బంది ఏమీ కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులతోటి ఈ సంవత్సరం పై అధికారులతో మీరు అహంకారంగా కానీ, గర్వంగా కానీ వాళ్ళతో మాట్లాడితే మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మసలవలసి ఉంటుంది అని మేషరాశి వారికి చెప్పడం. ఎందుకు ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ విధంగా ఉంది. కాబట్టి భయపడకండి. దీనికి ఏం చేసుకోవాలో మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఉపశమనం వ్యవసాయదారులకి మొదటి పంట మట్టికి మేషరాశి వారికి చాలా అనుకూలంగానే పంట చేతికి అందుతుంది. పెట్టుబడి బాగుంటుంది. పెట్టుబడి పెరిగినప్పటికీ కూడా ఆదాయం కూడా మీకు బాగానే వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కానీ అధికారుల యొక్క దాడులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. దానివల్ల ఇబ్బంది. కొత్తగా ఏమైనా ఏజెన్సీలు తీసుకుంటే వాళ్ళకి కలిసి రాదు, ఇబ్బందికరంగా ఉంటుంది. క్రీడాకారులకి అది విజయవంతంగా ఉంటుంది. కానీ కొంచెం కృషి ఎక్కువగా చేయాలి. విజయ అవకాశాలు కొన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సినీ, టీవీ, నాటక రంగం, ప్రింట్ మీడియా, వార్తా మీడియా వీళ్ళందరికీ ధనాదాయం కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పదవులు రాకపోవడం, లేదా పార్టీలో మీకు గుర్తింపు లేకపోవడం, లేదా పార్టీలో మీరు ఫిరాయించే అవకాశం, దానివల్ల మీకే ఇబ్బందులు ఉంది. కానీ ఏ పార్టీలో ఉన్నారో అక్కడే మీరు స్థిరంగా మౌనంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. కాంట్రాక్టర్లకి
కోట్ల రూపాయల బిల్లులు వస్తాయనుకున్న సమయాన్ని బిల్లులు రాకపోవడం, ధనానికి ఇబ్బంది, రొటేషన్ చేయలేకపోవడం, ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు రావాల్సి ఉంటుంది. మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ మేషరాశిలో ఉండే స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి, కానీ జాప్యంతో, ఆలస్యంతో వివాహాలు శుభకార్య అధిక ఖర్చుతోటి కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోవటమే అన్ని కార్యక్రమాలు మంచిది అని చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రులతోటి, సంతానం ద్వారా గృహంలోనూ కూడా వాద ప్రతివాదన చేయకుండా ఉండడం, మాట పట్టింపులు వెళ్లకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉంది. ఎవరో కూడా మిమ్మల్ని గుర్తించలేరు, మీ మాట కూడా విలువ ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరితోటి కూడా మీరు జాగ్రత్తగానే మేషరాశి వారు మసలవలసి ఉంటుంది. అలాగే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉందో చూద్దాం. అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలు చాలా అనుకూలంగానే ఉంది. ఈ అశ్విని నక్షత్రం వారు పిల్లికన్ను రాయి చిటికిని వేలు ధరించాలి. వీళ్ళు మంగళవార నియమాలు చేసుకోవాలి, శనివార నియమాలు, వెంకటేశ్వర ఆరాధన. అలాగే మేషరాశిలో భరణి నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే వీరు డైమండ్ అంటే వజ్రాన్ని గనక ఉంగరంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. బొబ్బర్లు దానంగా ఇవ్వడం కూడా అనుకూలం. అలాగే మేషరాశిలోనూ కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ అలాగే జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుంది. జాతి కెంపు ఉంగరాన్ని కనుక వీళ్ళు ధరించడం వల్ల, అలాగే గోధుమలు కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల కూడా అనుకూలం. అయితే ఈ సంవత్సరం మన భక్తి వన ద్వారా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేటువంటి వివరణాత్మకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మేషరాశి వారికి ఉన్న సమస్యల ప్రకారంగా ఈ సంవత్సరం మీరు రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం రామేశ్వరం, చెన్నై అంటారు. కాబట్టి ఈ రామేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు లేదా శనివారం రోజుని ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే మీరు ఒకరోజు చక్కగా రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరుని అభిషేకం చేయండి. లేదా వారణాసి అంటే కాశీ క్షేత్రానికి కానీ వెళ్ళి ఆయన్ని కూడా అభిషేకం దర్శనం చేయవచ్చు. ఎందుకంటే కాశీలో గంగా స్నానం చేసి ఆ జలం పట్టుకొచ్చి రామేశ్వరంలో రాముడి ప్రతిష్ఠిత లింగం మీద రామనాథస్వామి ఆలయం మీద పోస్తే పుణ్యం, కాశీయాత్ర ఫలితం అవుతుంది. అలాగే రామేశ్వర యాత్ర ఫలితం కావాలంటే ఈ రామేశ్వరంలోనే మట్టి ఇసుకుని తీసుకుని వెళ్ళి ఆ గంగలో కలపాల కాశీలో, అప్పుడే ఈ కాశీయాత్రకు ప్రాముఖ్యత కలుగుతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి రామేశ్వరం వెళ్ళి ఆ రాముడు ప్రతిష్ఠించడం ఆ లింగాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం మీకున్న ఏలినాటి శని, కుజ ప్రభావాలు, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగి ఈ సంవత్సరం మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే కనుక భక్తి వన ద్వారా మీకు తెలియజేసే రెమెడీ ఏమిటయ్యా అంటే రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠిత రామేశ్వర లింగం రామనాథస్వామి ఆలయ దర్శనం, రాముడు స్మరణ కూడా చేయాలి. శ్రీరామ రామ రామేద రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఒక్కసారి రామ అంటే సహస్రనామ తత్తుల్యం అన్నారు. అటువంటి రామనామం చేయండి. మీ దగ్గరలో ఉండే రామాలయం దర్శనం చేయండి. సంవత్సరంలో ఒక్కసారి చక్కగా ఈ రామేశ్వరం వెళ్ళి ఈ రాముడి ప్రతిష్ఠిత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించండి. లేదా కాశీ కూడా వెళ్ళి విశ్వేశ్వరుని కూడా దర్శించి అభిషేకించి మీరందరూ కూడా ఈ విధంగా ఆచరించినట్లయితే మేషరాశి వారికి ఉన్న కష్టాలని తొలగి ఆనందంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఈ యొక్క మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9గా మనకి చెప్పడం జరుగుతోంది. సోమవారం, మంగళవారం, శనివారం కూడా ఇలాగా రాముణ్ణి, ఈశ్వరుణ్ణి కూడా ఆరాధించడం, అభిషేకించడం వల్ల, రామేశ్వర దర్శనం వల్ల కూడా మీరు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.